ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. భారతదేశానికి ప్రతిసారి ఒక పరీక్ష ఎదురవుతూనే వచ్చింది. డిజిటల్ వ్యవస్థ, డిజిటల్ ప్రపంచం మొదలైన దగ్గర నుంచి టెక్నాలజీ సర్వీసెస్ అంటే ఏటీఎం సర్వీసెస్ నుంచి, బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ వ్యవస్థ, ఆ తర్వాత ఏఐ వరకు కూడా ప్రతిసారి అమెరికా, యూరోప్ లాంటి దేశాలు ఏదో ఒక చిక్కులు పెడుతూనే, ఏదో ఒక లింకులు పెడుతూనే వచ్చాయి. తాజాగా రష్యా నుంచి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నటువంటి నయారా సంస్థకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సిస్టంలో కూడా మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ని నిలిపివేయాలంటూ కూడా అమెరికా ఆంక్షలు ఒక రకమైనటువంటి వెనక నుండి ఒక కథ నడిపించడము. ఎందుకు అంటే రష్యా నుంచి ఆయిల్ కొంటున్న సంస్థ ఇక్కడ ఉంది కాబట్టి ఆ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీ సాఫ్ట్వేర్లో పనితీరును సరిగా రెస్పాన్స్ అవ్వకుండాను, ఆ సర్వీసెస్ సరిగా పనిచేయకుండాను, అంటే మనకి ఎంత ఆయిల్ వచ్చింది, ఎంత ఆయిల్ బయటికి వెళ్తోంది, ఎంత ఆయిల్ సేల్ అయింది, ఎంత ఆయిల్ ఇంకా ఉంది అనే ఈ డేటా సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ను సరిగా ఎగ్జిక్యూట్ చేయకుండా నిలిపివేయటము, ఆ సాఫ్ట్వేర్ నుంచి మనకి రావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మొదటి నుంచి మనం కనుక చూసుకుంటే మన బ్యాంకింగ్ సెక్టార్లో కొత్త మార్పులు ఎప్పుడు వచ్చాయని అంటే, ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం ఒక స్లిప్ రాసి అమౌంట్ విత్డ్రా చేయాలంటే కనుక ఆ స్లిప్ మీద ఎంత కావాలో అమౌంట్ రాస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎక్కువ మంది అలాగే డబ్బులు వేయాలన్నా కూడా స్లిప్లు రాసి వేసేవాళ్ళు. తర్వాత ఏటీఎం కార్డ్ సిస్టమ్స్ వచ్చాయి. ఏటీఎంతోనే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏటీఎంతోనే మీరు క్యాష్ని కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇట్లా వచ్చి ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ వచ్చేసి గూగుల్, ఫోన్పే లాంటివి వచ్చాయి. గూగుల్, ఫోన్పే లాంటివి కూడా మన దేశానికి కాదు కాబట్టి, వేరే దేశాలకు సంబంధించిన యాప్స్ కాబట్టి దీన్ని యూపీఐతో కంట్రోల్ చేసి మన డేటాని, మన వ్యవస్థను మన దగ్గరే ఉండేలాగా చేసింది కేంద్ర ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సరే, అక్కడ వీసా కార్డులు అలాగే ఇంటర్నేషనల్ కార్డ్స్కి ఎక్స్టర్నల్గా వాళ్ళ కార్డులు, వాళ్ళ సర్వీసెస్ లేనే కాకుండా కాబట్టి ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేరుతో రూపే కార్డ్స్ తీసుకొచ్చారు. తర్వాత రూపే డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చారు. అంటే ఏదైనా సరే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మన దేశంలోనే ఉండాలి, మన దేశ కంట్రోల్లోనే ఉండాలి తప్ప వేరే దేశానికి సంబంధించో లేకపోతే వేరే ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి వాళ్ళ కంట్రోల్లో మన సిస్టమ్ ఉండద్దు, మనం వాళ్ళ కంట్రోల్లో ఉండద్దు, మన ఆర్థిక వ్యవస్థ మన కంట్రోల్లో ఉన్నాం అనేది ప్రధాన లక్ష్యం. ఆ విధంగా అడుగులు వేస్తూ వచ్చారు. ఏటీఎం కార్డ్స్ నుంచి ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ వరకు కూడా ప్రతి దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్, అలాగే మనకి తెలియకుండా కూడా ఏది జరగడానికి వీలు లేదన్నంతగా కూడా సెక్యూరిటీ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయిల్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించినటువంటి నయారా సంస్థ. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడో ఒక చోట కంట్రోలింగ్ అనేది మా దగ్గరే ఉండాలి, మేము చెప్పినట్టే మీరు ఆడాలి పాడాలి అని అంటే అది కుదరదు కదా. ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఏ దేశానికి ఆ దేశ అవసరాలు ఉంటాయి, ఆత్మగౌరవం ఒకటి ఉంటుంది. వేరే ఎవడో మన దేశాన్ని, మనల్ని కంట్రోల్ చేస్తాను అంటే మన భారత ప్రభుత్వం కూడా ఎలా ఒప్పుకుంటుంది? సో సచే మీరు అన్నమాట. మీరు ఆయిల్ కొనొద్దు, రష్యా మీద మీకున్నటువంటి వేరే ఇతర రాజకీయ కారణాల వల్ల ఏ ఇతర దేశాలు కూడా రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు, వాళ్ళని ఆర్థికంగా బలపరచకూడదు అని అంటే అది సాధ్యం కాదు. అలా అని చెప్పేసి మీరు ఇలా డొంక తిరుగుడుతూ అక్కడి నుంచి కొంటున్న సంస్థల మీద వాటి సర్వీసెస్ని నిలుపుదల చేసి ప్రక్రియ చేయటం, వాటి సాఫ్ట్వేర్లు పనిచేయకుండా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టడం. ఇప్పుడు నయారా సంస్థ కోర్టుకు వెళ్ళింది. మైక్రోసాఫ్ట్ మాకు ఇచ్చినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో దానికి తగినట్టుగానే వాళ్ళు పనిచేయాలి, సర్వీసెస్ అందించాలి తప్ప ఇలా అకస్మాత్తుగా కూడా సర్వీసెస్ ఆఫ్ చేయడం కరెక్ట్ కాదని. దీని వెనుక ఉన్న హస్తం ఏంటంటే అమెరికా. ఆయిల్ను అక్కడ నుంచి మనం కొనుగోలు చేయొద్దు, ఆ సంస్థ కొనుగోలు చేయొద్దు, ఆ సంస్థ భారతదేశంలో ఉంది. ఎంతకాలం ఇలా ఓపిక పడతాలనేది చూడాలి. దీనికి ఆల్టర్నేట్గా కార్డులకి రూపే కార్డ్స్, డిజిటల్ పేమెంట్స్కి యూపీఐ లింకప్స్ ఎలా అయితే చేశారో ఇప్పుడు ఆయిల్ కొనుగోలు చేసే ప్రక్రియలో కూడా ఒక కొత్త మార్గాన్ని కనుగోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాదు, ఇంకా రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత ఉధృతం అవుతుంది. ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో భారతదేశానికి చాలా పెద్ద సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే స్వచ్ఛందంగా మనం కనుక ఇక్కడ రెడీ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా మనకి రష్యా నుంచి ఇప్పుడు ఆయిల్ గ్యాస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఇంధనాలకు అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయం కనుక్కోక తప్పదు, డిజిటల్ వ్యవస్థ లాగానే. దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దృష్టి పెడుతోంది, అమెరికా, యూరోప్ లాంటి దేశాల ఆగడాలకి చెక్ ఎలా పెడుతుందో చూడాలి. వాళ్ళ కంట్రోల్స్లో మనం ఉండడం కాదు, అవసరమైతే వాళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే ఎలా. ఆ దిశగానే అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.